ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో మరోసారి మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు మావోయిస్టులు అగ్ర కమాండర్లు మృతి చెందారు. నేషనల్ పార్క్లో భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 రోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, రాజేసి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయినటువంటి ఇటు కర్ణాటక, అటు ఒరిస్సా, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి భౌగోళిక దూరం ప్రాంతం అయినటువంటి అటవీ దండకారణ్యం లోపల మావోయిస్టులు సంచరిస్తున్నారనే నేపథ్యంలో ఆ కరెగుట్టతో పాటు ఆ అంబుజెట్ మట్టితో పాటు ఇటు నేషనల్ పార్క్ సంబంధించి ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు షెల్టర్ తీసుకుంటారనే కారణం చేత అక్కడికి కుమ్మింగ్ దళాలు నేరుగా పోలీస్ కుమ్మింగ్ దళాలు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే కొంత సమాచారం మేరకు అంటే మావోయిస్టులు తలదాచుకున్నాడో ఆ చుట్టుపక్కల గ్రామాలలో కోయా, గొట్ట, నాయకపు ఈ గ్రామాలలో తలదాల్చుకున్నారనే పక్క సమాచారంతో అక్కడ దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేషనల్ పార్క్ లో తెల్లవారుజామున ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అంటే సంబంధించి వారు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఏదైతే వీరిలో సుధాకర్, భాస్కర్ ఎన్కౌంటర్ పేరిట మృతి చెందారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ బూటకం అంటూ కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పరుగులు ఛత్తీస్గఢ్ లోని ఏదైతే అటవీ ప్రాంతంలో కుగ్రామంలో తలదాచుకున్నారో అగ్రనేతలు 2 రోజుల క్రితమే ఈ అగ్రనేతలు సుధాకర్, భాస్కర్, బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దేడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న, డీసీ సభ్యులు మున్నా, సునీత, మహేష్లతో పాటు మరో 10 మందిని మావోయిస్టుల నేతలను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. కానీ వీరిలో సుధాకర్, భాస్కర్ ను మాత్రమే ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారంటూ కూడా ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీరందరినీ కూడా జిల్లా కోర్టు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కోర్టులలో హాజరుపరచాలి, తక్షణమే వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకూడదు అని చెప్తున్నారు. కానీ వీరిని 2 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న పోలీసులు కుగ్రామంలో తలదాచుకున్న నేపథ్యంలో వీరిని పట్టుకొని ఎన్కౌంటర్ పేరున కాల్చి చంపుతున్నారని చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం దాన్ని ధృవీకరించలేదు. ఎందుకంటే ఎవరు మా దగ్గర లేరు అనే సమాధానం మాత్రం ఎవరికి చెప్పట్లేదు. దీనికి సంబంధించి సుమారుగా 20 మంది నక్సలైట్లను వాళ్ళు పట్టుకొని ఎన్కౌంటర్ పేరు మీద తీసుకువెళ్లి కాల్చి చంపుతున్నారు వీరిని అనేది మాత్రం ఇటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద ఏదైతే నక్సలిజాన్ని మొత్తం మీద రూపురేఖలు మాపడానికి అంటే మొత్తం మీద రూపు మాపడానికే పూనుకున్నట్టు తెలుస్తుంది. ఇటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా ఆధీనం తీసుకున్న నేపథ్యంలో ఇటు కరెగుట్టతో పాటు అమృతతో పాటు ఏదైతే నేషనల్ పార్క్ అటు 3 ప్రాంతాల్లో మాత్రం జల్లెడపడుతున్న నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా మావోయిస్టు రహిత ఆనవాళ్లు కూడా ఎక్కడ ఉండద్దు అనే నేపథ్యంలోనే మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.